పంచాయత్ కంపెనీలో ఆ కంతులు వాళ్ళ ఫాదర్ కు తెలియలేదు. ఆ అబ్బాయికి ఫోన్ చేసినారు. ఆ అబ్బాయి ఫోన్ నంబర్ ఇచ్చిన, వాళ్ళ ఫాదర్ నంబర్ ఇవ్వలే. అలా ఆ అబ్బాయి నంబరు కొద్దిగా కేర్ఫుల్ పని చేసుకోలేకుండా ఇబ్బందుల్లో ఏదో విధంలో ఒక ఇబ్బంది వాళ్ళ ఫాదర్ చెప్పుకోలేకపోయినాడు. మూడు కంతులు కట్టలేనప్పుడు వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళని హెచ్చరించి వాళ్ళ బంధువులు కానీ ఎవరికైనా కానీ అమ్మ ఈరోజు మేము వచ్చినాము, ఇట్లా ఈ సమస్య ఉందని చెప్పాలా. చెప్పకుండా వాళ్ళ ఇంటికాడ ఊరికి బండి ఉందని తీసుకొని పోయినందుకు ఆ పిల్లోనికి 2 months అయింది. 2 months వాళ్ళ ఫాదర్ కి చెప్పుకున్నాడు వచ్చి. వాళ్ళ ఫాదర్ కొద్దిగా డబ్బులు రొటేషన్ చేసుకునే లోపల కొద్దిగా ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. బండి కంతులు పెండింగ్ ఉన్నాయి ఏమంత కోరివి వాళ్ళ ఫాదర్ తెలియజేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు సడన్ గా బండి కొంచెం చేసినారు. ఇప్పుడు బండి సడన్ గా కొంచెం కూడా మానవతానికి గురి అయ్యి ఆత్మహత్య చేసుకునేది. ఇప్పుడు ఏం చేయాలో మా పాపడు మాకు తీరు రాడు కదా. దీని పరిష్కారం మాకు ఏదో కావాలి, చూపించాలి. ఈ ఫైనాన్స్ వాళ్ళు ఇప్పుడు 3 కంతులు పెండింగ్ ఉన్నాయి, 3 కంతులు 4 కంతులు పెండింగ్ ఉన్నాయి. ఎన్ని చేసినారు కదా, మాకు అంత అధికారం వాళ్ళకి లేదు కదా. బండి కొంచెం హక్కు వాళ్ళకి లేదు. ఇంట్లో తల్లిని తెలియజేయాలి, అతను తెలియజేయాలి అంటే అస్మాత్ బండి కొంచెం వేయాడు. ఈయన బండి కొంచెం వేయారని మనస్ఫూర్తి గురి అయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళు ఆత్మహత్య గురి చేసుకోవడానికి వాళ్ళే నిదర్శులు. ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ షేర్ తీసుకోవాలి. 2 కంతులు ఉన్నాయి పెండింగ్, 2-3 ఎక్స్ట్రా ఉంటాయి అనుకో, అదే కడతాం త్వరలో, అదే కట్టేస్తాము. అంత సడన్ గా బండి అవసరం మనకు లేదు కదా హక్కు. ఇప్పుడు ఆత్మహత్య మా పాపడు గురి అయ్యాడు. దీని పరిష్కారం ఇప్పుడు ఓసి పిల్లడు చదువుకున్న పిల్లడు ఓసి పిల్లడు పోయాడు. 23 ఏళ్ళ పిల్లడు పోయాడు. మా కుటుంబ పరిస్థితులు ఎట్లా, మా తల్లిదండ్రులు ఎట్లా, వాళ్ళ అమ్మ నాన్న పరిష్కారం ఏమి ఎట్లా ఏం చేయాలి. ఇప్పుడు లెక్క కడతాము, ఇప్పుడు 30-10 లెక్క కడతాము. మా పాప తిరిగి వస్తాడా? బజాజ్ కందులో తీసుకున్నాం బండి, 9 వేలు కట్టాం. ఇంకా నాకు అది కదా, ఆ అబ్బాయి బండి తీసుకుపోయాడు, మాకు తెలీదు. ఈ రోజు పోయినా బండి కదా, నీకు డబ్బులు తీసుకొని పోయినా, డబ్బులు ఉన్నాయి నా జైలు ఇప్పుడు ఉన్నాయి. ఆ అబ్బాయి వెళ్ళా, ఈ అబ్బాయి మా అబ్బాయి పేరు హేమంత్ కుమార్. డబ్బు ఇప్పుడే కడతా నా కొడుకు బతికివను, ఇప్పుడే కడతా డబ్బులు. నా కొడుకు చనిపోయాడు, ఇప్పుడే కడతా డబ్బులు.